సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్లూయిడ్ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇదైతే కామన్. అంటే అది ఉమ్మనీరా కాదా అనేది తెలుసుకుంటే మాత్రం ఉమ్మనీరు కాకపోతే ఇది కామన్. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఒక తీగలాగా లేదా ఒక జెల్ లాగా, అంటే కొంచెం ఫ్లూయిడ్ కాకుండా కొంచెం ఒక ముక్కలాగా కొంచెం కొంచెంగా డెలివరీ టైం దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక తీగ మాదిరిగా డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది అవుతుంది అనుకోండి మనకి. సో చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇది ఏంటంటే డెలివరీకి ఒక 1 వీక్ ముందు ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వస్తుంది అని అంటే ఖచ్చితంగా డెలివరీ టైం అనేది దగ్గర పడుతుంది. మీరు అలర్ట్గా ఉండాలని అర్థం. ఏ టైంలోనైనా మీకు డెలివరీ అనేది అయిపోవచ్చు. సో ఈ తీగ మాదిరిగా వచ్చే డిశ్చార్జ్ అనేది చాలామందికి 6 మంత్స్ అవతల తర్వాత నుంచి కూడా అవ్వచ్చు. 6 మంత్స్ తర్వాత అయితే మాత్రం ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ లీకేజ్ అనేది మంచిదా కాదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాకపోతే డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కామన్గా అందరికీ అవుతుంటుంది. 6 నెలల తర్వాత అయితే మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాలి. సో మీకు నెలలు పడి ఇలాంటి తీగ మాదిరిగా డిశ్చార్జ్ అయితే మాత్రం అది కామన్. డెలివరీ టైం దగ్గరకు ఉంది. ఇంకా ఇలాంటిది అయినప్పుడు కొంచెం నార్మల్ డెలివరీ చాయిసెస్ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ తీగ మాదిరిగా అండ్ జెల్ లాగా కొంచెం గమ్ములాగా మనకి ఇన్నర్స్కి అంటడం ఇలాంటివన్నీ అవుతే మాత్రం సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ టైంలోనైనా సరే డెలివరీ అనేది అయిపోవచ్చు. అది డిశ్చార్జ్ అయిన తర్వాత 1 అవర్లో కూడా డెలివరీ అనేది అయిపోవచ్చు. అందుకే కొంచెం మీరు అలర్ట్గా ఉండండి. సో మీకు మూమెంట్స్ అనేది కౌంట్ చేసుకోండి. సో ఈ డిశ్చార్జ్ అయ్యి మూమెంట్స్ తగ్గినాయంటే మాత్రం అదే రోజు డెలివరీ అనేది అయిపోతుంది. సో ఏది ఏమైనా ఎలాంటి సిమ్టమ్ తెలిసినా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే చాలా మంచిది. సో మీరు ఈ డిశ్చార్జ్ అయినా వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అదే రోజు అవుతుందా లేదా ఇంకా టైం పడుతుందా అనేది తెలుస్తుంది. సర్విక్స్ అనేది లెంత్ ఎంత ఓపెన్ అయింది అనే దాని గురించి మనకి అండ్ మూమెంట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. మూమెంట్స్ తగ్గిపోతే మాత్రం అదే రోజు డెలివరీ అనేది అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి డిశ్చార్జ్ ఏదైనా అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. సో ఒక 1 వీక్ ముందు అయితే మాత్రం మీకు డెలివరీ టైం అనేది అదే టైంలో డెలివరీ అనేది అయిపోయే అవకాశం ఉంది, లేదా 1 వీక్ అయినా పట్టే అవకాశం ఉందని తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ డిశ్చార్జ్ అయినప్పుడు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఈ ఫ్లూయిడ్ లీకేజ్ అండ్ ఇలాంటి తీగ మాదిరిగా లీకేజ్ ఎవరికైతే అవుతుందో సో వాళ్ళ గురించి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ డౌట్ అంతా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి.